పండ్ల కోసం అనుకోవచ్చా ఫస్ట్ టైం తినడం తునికి పండ్లు మావాడు తునికి పండ్లు తెలియదు అన్నాడు బాగున్నాయి పోరాడు మంచిగా కొట్టిండు మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి ప్లేసెస్ అరే ఇట్లా అంటే చాలా కనిపించలేదు మన తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ఎటు నాగారం ప్లేసెస్లోనైతే ఉన్నా ఇక్కడ చాలా అంటే ట్రైబల్ విలేజెస్ అవన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నైట్ 11:30 వరకు ఇంటికి వెళ్ళేసి అక్కడనే స్టే చేసిన ఉంటే మార్నింగ్ లేచిన తర్వాత అక్కడనే ఉన్నటువంటి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ట్రైబల్ విలేజ్ నుంచి త్వరలోనే వీడియో వస్తుంది దాని గురించి అది వీడియో తునికి పండ్లు ద ఫస్ట్ టైం నేను విన్నాను అసలు ఈ పండ్ల గురించి కూడా నాకు తెలియదు మా ఫ్రెండ్స్ నేను తిన్న తర్వాత 2-3 అన్నారు తునికి పండ్ల గురించి తెలుసా అని అప్పటి వరకు కూడా నాకు తునికి పండ్లు ఎట్లుంటాయి అనేది కూడా తెలియదు ఇలా తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అదేవిధంగా ఎటు నగరంలో తునికి పండ్లు అయితే చాలా ఉన్నాయి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే పక్కా తెప్పించుకోర్రి ఎందుకంటే మళ్ళీ ఓన్లీ సమ్మర్ టైంలో బాగుంది మా ఫ్రెండ్తో ఏమేం జరిగినాయి అక్కడ ఆ అడవిలో ఫారెస్ట్లో అట్లనే ఏం జరిగింది అనేది వీడియో ఒకటి ఏంటంటే ఈ వీడియో కొంచెం అది విలేజ్ ఆర్ టైప్ ఆఫ్ ఉంటుంది ఫారెస్ట్లో తిరగడం అది ఇది మరీ అంత ట్రక్కింగ్ ఏమి ఉండదులే ముందరనే చెప్తున్నా మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడకూర్రి ఏదో క్యూరియాసిటీ పర్పస్ మాత్రమే అరే ఇట్లా అంటే చాలా కనిపించినాయి ఇక మధ్యలో ఇట్లా తునికి పండ్లా కాయలు అవి ఎండిపోయినట్టున్నాయి చూడు ఇప్పుడే ఒకటి కింద పడ్డది ఎక్కువ స్మెల్ వేరే ఉంది కదరా పొట్టు తీసినట్టు ఈ వీడియో ప్లానింగ్ కూడా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తునికి పళ్ళను చూసిన తర్వాత మీకు కూడా యూజ్ అవుతుంది ఎప్పుడన్నా ఈ చెట్లను చూసినా లేకుంటే ఈ పళ్ళను చూసినా అని ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయట ఈ తునికి పళ్ళను తినడం వల్ల మళ్ళీ న్యాచురల్గా ఇవాల్వ్ అయినాయి కాబట్టి ఇప్పుడు వస్తే దొరుకుతాయి పొద్దుగాలు రావాలి పొద్దున్నే ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏరుకొని పోతుంది చూడు చుట్టుపక్కల చూడు కింద పడితే అన్ని కాయలు అన్ని కాయలు ఇది కాయలే ఈ చెట్టు చూడు చెట్టు చూసుకో ఈ చెట్టు పడితే ఏరుకొని వస్తా తునికి పండ్ల కోసం వేట తిందాం మళ్ళీ ఎప్పుడు వస్తామేమో ఇట్లాంటి ప్లేసెస్కి ఇక అదే చెట్టు మరి అంతే మళ్ళా ఎప్పుడో ఎటు నాగారం ఫారెస్ట్కి ఎంట్రీ అయినా ఎగ్జాక్ట్లీ ఒక 8 months కంప్లీట్ అయిపోతుంది అప్పట్లో వచ్చిందంటే మళ్ళీ ఎటు నాగారం ఫారెస్ట్కి ఎప్పుడెప్పుడు రావాలి వన్ డే నైట్ అన్న స్పెండ్ చేయాలి ఎటు నాగారం ఫారెస్ట్లో అన్నట్టు ఓ చిన్న ఆశ ఉండే అలా అని మా ఫ్రెండ్ ఉండే ఇక నైట్ మొత్తం కూడా ఫారెస్ట్లోనే కొంచెం చూసి దాని తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోయి రెస్ట్ తీసుకున్నా ఈ తునికి పండ్ల టేస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు సపోటా పండ్లు తింటాం కదా మా సైడ్ సపోటా పండ్లే అంటారు మీ సైడ్ ఏమంటారో తెలియదు సపోటా పండ్లే అందరు అనేది సపోటా పండ్లు తింటే ఎట్లా టేస్ట్ ఉంటుందో సేమ్ యాజ్ డీస్ అదే చిన్న సపోటాలు అనుకోవచ్చు చాలా బాగుంటాయి తీయగా ఆర్ ఏంటంటే మళ్ళీ ఇంకో మీకు లాస్ట్కి చెప్తా ఇక్కడ మా ఈ కాకతీయ యూనివర్సిటీ దగ్గరనే కిలకు 100 రూపీస్ రేంజ్లో కిలకు 200-300 రూపీస్తోని మహారాష్ట్ర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నాడట
మరీ దారుణం ఇక్కడ ఉన్నాయి కదా అనిపించింది. ఓకే తాకినా తాక్కున్నా ఇజ్జత్ దొబ్బదా. ఇంకో వీడుంది అయితే బాగా పడతాయి. చూసుకొని ఏరుకో, నేను కొడతా. పండేనా? పండే ఈ కలర్ ఉన్నాయి అసలు. అవి బాగా పండు. ఓకే ఓకే తునికి పళ్ళ కోసం వచ్చినాం కానీ మావాడు పక్క చెట్టు మీద కొడుతున్నావురా. కొడతావారు నువ్వు గింత కొట్టిగో వీడిదేనా పడతా మనది. వీడు ఆఫ్ చేసి ఆన్ చేయి మళ్ళా. పోరాడు మంచిగా కొట్టిండు. అదొకటి ఉన్నది ఏరుకోను. పడ్డాయి 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 పడ్డాయి. కస్కలరా ఇవి. ఇంకా గిడికి పడతాయి. మస్తు ఉంటాయి టేస్ట్. తిను అకట్టి అందుకో. లాస్ట్ ఇక అన్ని బడ్డా పడకుండా పోదాం ఇక చాలా. అకట్టి అందుకో సరే పో కొడతా. తినలేదా ఇంతవరకు? ఇప్పుడు తిన్నా. అబ్బా వాట్ ఏ షాట్. బుద్ధున్నా నేర్కో అంటావు. రామచంద్రాయ గట్టిందా పిండి పోరాడు కానీ కసకలు పడ్డాయి. కసకాల మీద చంపినవాడు పొడ. ఈ పచ్చి కసకాలు ఈ కసకాలు కావా? ఏయ్ ఒత్తుతాయి, గట్టి ఒత్తినా వాళ్ళు ఊతలేవు ఇవి. మాగా పెడదామా? ఇప్పుడు మల్లూరు పోయిపోతావా ఇక? కోసం అనుకోవచ్చా. ఫస్ట్ టైం తినడం తునికి పండ్లు. మావాడు తునికి పండ్లు తెలియదు అన్నాడు, దానికోసమని వచ్చినాం. ఇవి తునికి పండ్లు. ప్రతి చెట్టు టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చెట్టు కల్లా. ఇప్పుడు నువ్వు తిన్న చెట్టుది టేస్ట్ వేరు, ఈ చెట్టు టేస్ట్ వేరు ఉంటుంది. చెట్టు చెట్టుతో టేస్ట్ వేరట. తీయ ఉన్నాయి బట్ మస్తు తీయ అంటే తీయ ఉన్నాయి. తునికి పండ్లు ఫస్ట్ టైం తినడం. వానాలు లేకుంటే గాల్పులు ఏమైనా వచ్చినప్పుడు అయితే మనకు బాగా పడతాయట. అది బయట కూడా అమ్ముతారట, నేను ఇంతవరకు చూడలేను.
ఏమో ఇట్లాంటి విలేజెస్కి వచ్చినప్పుడు మాస్టర్ ట్రై చాలానే పట్టుకోపోతున్నావు చూడు, పెద్ద మొత్తంలో పట్టుకోపోతున్నా. దీని పొట్టు తీసి వేరే కాయలు ఈ చిన్న చెట్టు ఈ చిన్న అన్నట్టు దీని కాయలు ఇక పిండి ఉన్నాయి, అవి పిండి ఉన్నాయి. చిన్న టేస్ట్ బాగుంటాయి, చిన్న బాగుంటాయి అట. మస్తు టేస్ట్ ఉంటాయి. మళ్ళీ పురుగులు కూడా లేవు లోపల, గద విచిత్రం. బంగారంలాగా తినవచ్చు అయితే ఆలోచించకుండా. బాగున్నాయి. ఎండాకాలమే కాస్తాయి, మళ్ళీ ఎప్పుడు కాయాయి. ఓన్లీ ఎండాకాలమే, ఓన్లీ సమ్మర్ సీజన్. మేము ఇంటికాడ ఉంటే ఇటువంటి అన్ని తింటాం అన్నట్టు. ఏమల్లా ఇదే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటుంది, అట్లనే ట్రైబల్స్ ఎలా జీవిస్తారు. ఎటు నగరం ట్రైబల్స్ అంటే చాలా ఫేమ్, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉంటారు. ఈ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అసలు ఇది తెలుసుకోవాలి చాలామంది. మనం బయట సమాజంలో ఎట్లున్నామో అదే విషయం ఎట్లుంటుందో ఏమో కానీ, ఎస్పెషల్లీ మా ఫ్రెండ్ వాడు టైం ఇచ్చి మళ్ళీ ఇవన్నీ తింపి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చినందుకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ విలేజ్ దాని దగ్గరనే ట్రైబల్ విలేజే చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాం మీకు.